హాయ్ వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ క్రిస్పీ వడలు. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్ట్ చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైంలో ఇలా ఒకసారన్నా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేయాలో చూద్దాం. గిన్నె తీసుకొని ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నా. ఇవి 150 గ్రాములు ఉంటుంది. వాటర్ వేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. శుభ్రంగా కడిగి ఇందులో ఒక 2 స్పూన్లు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోండి. తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేయాలి మెత్తగా. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇది గిన్నెలోకి తీసేసుకోవాలి. 1 కట్ట తోటకూర తీసుకున్నా, సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు చెక్క తీసుకున్నా, 2 స్పూన్లు ఉంటాయి. 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేయాలి. కొంచెం కొత్తిమీర తీసి పక్కన పెట్టిన పచ్చెనపప్పు కూడా వేసేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కారం సరిపోతే పచ్చిమిర్చి కారం కొంచెం వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నా. వేసి వడలు చేసుకుంటామే. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకొని పొయ్యి ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇవి వేసి ఫ్రై చేసుకుంటామే. మంట మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు మాడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. మీడియంలో పెట్టుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయి. ఈవినింగ్ టైంలో ఇలా ఒకసారైనా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసేసాను. ప్లేట్లో పెట్టుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.